మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తున్న వాగ్దాన కార్యక్రమాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. మేము బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కోసం ప్రార్థన చేస్తున్నాము. షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది. షూటింగ్ అయిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాము. మరి వీడియో కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ప్రార్థన చేయండి. బైబిల్ క్విజ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ బ్రేకింగ్ లేకుండా కంటిన్యూగా 66 పుస్తకాలు కంప్లీట్ చేయడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభునామములో మనవి చేస్తున్నాం. స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మరి ఈ ప్రైజ్ మనీ మేము స్పాన్సర్ చేస్తామండి అని ముందుకు రండి. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభునామములో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట అండి. మనల్ని ఎంతో బలపరిచేటటువంటి మాట చూద్దాము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజమే కదా. కొంతమంది అంటుంటారు, ఎందుకండి అంతటి భారమైనటువంటి పని పెట్టుకున్నారు, అది ఎంతో ఆర్థికంగా భారమైంది కదా, మరి అంత డబ్బు మీరు ఎక్కడ ఇచ్చించగలుగుతారు, ఎందుకు మీరు అంత భారమైన పని పెట్టుకున్నారు, ఎందుకు అంత మీరు మోయలేనటువంటి ఆ యొక్క పనిని మీరు మీ వల్ల కానటువంటి ఆ ప్రాజెక్ట్ ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఎందుకు మీరు ఇంత ఆలోచన చేశారు, ఈ గృహం ఇంతవరకే కట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇంత భారీ ఎస్టిమేషన్ వేశారు, ఈ వ్యాపారం ఇంతవరకు చేసుకుంటే చాలు కదా, మీరు ఎందుకు అంత భారీ ఎస్టిమేషన్ వేసుకున్నారు అని ఇలా కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నమ్ముట నీ వలనైతే సమస్తము దేవునికి సాధ్యమే. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ హీస్ హూ బిలీవ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ హీస్ హూస్ బిలీవ్. నీవు ఏదైతే నమ్ముతావో, నేను ఏదైతే పొందుకుంటానో అని నా మనసులో నేను విశ్వసించి దేవుని యొక్క శక్తిని బట్టి, ఆయన శక్తిని బట్టి నేను నమ్ముతాను, నా జీవితంలో నేను అది చూస్తాను అని నీవు ఇండివిడ్యువల్గా అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నీవు దేవుని కార్యము చూస్తావు. 6 లక్షల కాల్బలాన్ని నడిపించడం మోషే వల్ల కాలేదండి. మోషే, నేను వెళ్ళను ప్రవ్వా, వారు నా మాట వినరు, వారు తిరుగుబాటు చేసే ప్రజలు, వారు నన్ను నమ్మరు అన్నప్పుడు, నువ్వు వెళ్ళు, నీ నోటికి నేను తోడుగా ఉంటానని మోషేని నడిపించి 6 లక్షల కాల్బలమును నడిపించిన దేవుడు, యోర్దాను నదిని రాశిగా పోసి నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రము 2 పాయలు చేసిన దేవుడు, బండ నుండి నీటిని పుట్టించిన దేవుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు అండి. అద్భుతకరుడు నీ దేవుడు, ఏదైనా చేయుటకు సమర్థుడు. కాబట్టి నమ్మి విశ్వసించి నీ జీవితంలో గొప్ప కార్యము చూడాలి. ఇది కష్టమైన సమస్య అండి. ఆమె మారదండి, అతను మారడండి, ఆ కుటుంబం మారదండి, ఆ ప్రజలు మారడండి అని నువ్వు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అదే నీ జీవితంలో నువ్వు నమ్మినట్లయితే దేవుడు సాధ్యం చేస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొంతమంది మూర్ఖపు హృదయాలు ఉంటాయండి, అవివేకపు హృదయాలు ఉంటాయి, గర్విష్ఠ హృదయాలు ఉంటాయి, అహంకారపు హృదయాలు ఉంటాయి, కఠినమైన హృదయాలు ఉంటాయి, మూర్ఖమైనటువంటి ఆలోచనలతో కుటుంబాన్ని బ్రేక్ చేసుకునే మరి మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. వారి కోసం ప్రార్థన చేసి చేసి అలసిపోయావేమో, ఇక వీరి బ్రతుకులు ఇంతే, వీరు మారరు అనుకొని నీ కుటుంబ సభ్యులను బట్టి రోధిస్తున్నావేమో. నో, నమ్ము, నా దేవుడు దేనికైనా సమర్థుడే, ఏదైనా చేయగలడు, సమస్తమును మార్చగలడు. సమస్తము కోల్పోయిన యోబు జీవితంలో ఆయన గొప్ప కార్యము చేశాడండి. పేరు పోయిందా, డబ్బు పోయిందా, ఆరోగ్యం పోయిందా, కుటుంబం పోయిందా, అన్నీ పోగొట్టుకున్నావా, కానీ శూన్యములో నుంచి భూమిని సృష్టించిన గొప్ప దేవుడు నీ దేవుడు. కాబట్టి ఏదైనా చేయటకు సమర్థుడండి. విశ్వసించి నమ్మండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, నీ పాదములకి ఎలాది వందనములయ్యా. నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమన్న. అవునయ్యా, శూన్యములో భూమిని కలుగ చేసిన దేవుడు, మా జీవితంలో నువ్వు ఏదైనా చేయగలవు. సమస్తము కోల్పోయిన యోబును 2 నువ్వు ఆశీర్వదించిన దేవుడు, అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలే, చచ్చిన డెడ్ బాడీని లేపిన దేవుడు, జీవం లేని జీవితాల్లో జీవము నింపగలిగిన దేవుడు, నువ్వేదైనా చేయటకు సమర్థుడవయ్యా. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. కుటుంబ స్థితిగతులను మార్చండి. భారతదేశం, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, దేశాలు సమస్తాన్ని మీరు దర్శించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. కుటుంబాలలో
కల్లోలము తొలగించండి. ఆయా రకాల వ్యాధుల నుంచి ప్రజల్ని విడిపించండి. ఆయా రకాల పనులను మీరు కల్పించండి. ఆర్థికంగా కుటుంబాల్ని బలపరచమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని, ఈ రోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఆయా చిన్న బిడ్డలు ఆయా వారి చుట్టూ నీ సన్నిధి ఉంచమని, నెలల బిడ్డల చుట్టూ మీ సన్నిధి ఉంచి మంచి ఆరోగ్యాలు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.